జై శ్రీమన్నారాయణ. ఏకాదశి ఒక పుణ్యతిథి, ఎంతో పవిత్రమైన రోజు. మనము ఏ పని చేయాలనుకున్నా కూడా ఏకాదశి కోసం ఎదురు చూస్తాము. ఒక మంచి కార్యాన్ని, ఒక శుభ కార్యాన్ని మొదలు పెట్టాలంటే ఎప్పుడంటే అప్పుడు మొదలు పెట్టాలనిపించదు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తిథిన మనము మొదలు పెడితే ఆ పని సక్రమంగా జరుగుతుంది, మంచి ఫలితాలని మనము పొందుతాము అనే నమ్మకం మనందరికీ ఉంది. సో ఈ ఏకాదశి విశిష్టత ఎంతో ఉంది. పని సక్రమంగా జరుగుతుంది, ఫలితాలు అనుకూలంగా వస్తాయి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏ పనైనా కూడా ఏకాదశి రోజు చేస్తాము. మరి ఈ ఏకాదశి అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కొక్క మాసము 2 ఏకాదశులు ఉంటాయి. అంటే 15 రోజులకి ఒక ఏకాదశి వస్తూ ఉంటుంది. ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మనము తొలి ఏకాదశిన ఉన్నాము కాబట్టి ఈ రోజు నుంచి మిగిలిన 23 ఏకాదశులు కూడా వాటి విశిష్టత ఏంటి, ఏ మాసంలో వస్తుంది, విష్ణుమూర్తిని ఏ రూపంలో పూజిస్తాము అని తెలుసుకుందాము. ఏకాదశి అంటే విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి అనుకూలమైన రోజు, మనకి అందరికీ కూడా ఇష్టమైన రోజు అనుకుంటాము. మరి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఏకాదశిన విష్ణుమూర్తిని ఒక్కొక్క రూపంలో పూజించడం జరుగుతుంది. ఈ 24 ఏకాదశులు కాకుండా ఇంకొక 2 ఏకాదశులు వస్తాయి. 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసంలో ఇంకొక 2 ఏకాదశులు ఉంటాయి. అప్పుడు కూడా విష్ణుమూర్తిని ఏ మాసంలో వస్తే ఆ రూపంలో మనము పూజిస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఆషాఢ మాసం తొలి ఏకాదశి వస్తుంది. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళినప్పుడు మాసము మారుతుంది. ఆ మాసంలో 2 ఏకాదశులు. ఈ విశిష్టతని మనము తెలుసుకుందాము. ఇప్పుడు అనుకున్నట్లుగా మనము ఆషాఢ మాసం తొలి ఏకాదశి ముందు ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మిగిలిన ఏకాదశులన్నిటి గురించి విశిష్టత ప్రతి 15 రోజులకు ఒకసారి తెలుసుకుందాము. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు మాసం మారుతుంది. అట్లా 12 రాశుల్లో ప్రవేశించినప్పుడు 12 మాసాలు మనకి వస్తాయి. ప్రతి మాసంలో 2 ఏకాదశులు. సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశం చేసినప్పుడు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ముందు, తర్వాత శయన ఏకాదశి వస్తుంది. శుక్లపక్షమున ఒక ఏకాదశి, కృష్ణపక్షమున ఒక ఏకాదశి క్రమంగా వస్తూ ఉంటాయి. ఈ మాసంలో విష్ణుమూర్తిని వామన రూపంలో ఆరాధిస్తాము. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కామిక ఏకాదశి, శ్రావణ పుత్రద ఏకాదశి వస్తాయి. ఈ మాసము ఈ 2 ఏకాదశుల్లో విష్ణుమూర్తిని శ్రీధరునిగా కొలుస్తాము. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు భాద్రపద మాసం వస్తుంది. మొదటి ఏకాదశి అజ లేకపోతే ఆనంద ఏకాదశి, రెండవది పర్శ్వ ఏకాదశి. ఈ ఏకాదశులలో విష్ణుమూర్తిని హృషికేశునిగా కీర్తిస్తాము. సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు ఆశ్వేజ మాసం. ఈ మాసంలో మొదటిది ఇందిరా ఏకాదశి, రెండవది పాశాంకుశ ఏకాదశి. ఈ ఏకాదశుల్లో విష్ణుమూర్తిని పద్మనాభునిగా ఆరాధించడం జరుగుతుంది. సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు కార్తీక మాస ఆరంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో మొదటి ఏకాదశి రమా ఏకాదశి, రెండోది ప్రబోధిని ఏకాదశి. ఈ కాలంలో మనము ఈ మాసంలో విష్ణుమూర్తిని దామోదరునిగా పూజిస్తాము.
సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పుడు మార్గశిర మాసం వస్తుంది. ఇక్కడ మనము ఉత్పన్న ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి అంటాము. ఇంకొకటి మోక్షద ఏకాదశి. ఈ మాసంలో విష్ణుమూర్తిని కేశవునిగా కీర్తిస్తూ ఉంటాము. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు పుష్యమాసం వస్తుంది. ఈ పుష్యమాసంలో మొదటిది సఫల ఏకాదశి, రెండవది పౌష్యపుత్రద ఏకాదశి. ఈ మాసంలో విష్ణుమూర్తిని నారాయణుడిగా అర్చిస్తూ ఉంటాము. సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు మాఘమాసం వస్తుంది. మొదటి ఏకాదశి సత్ఫల, రెండవది భైమి లేకపోతే జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మాసంలో మాధవునిగా ఆరాధించడం జరుగుతుంది విష్ణుమూర్తిని. సూర్యుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఫల్గుణ మాసం. ఫల్గుణ మాసంలో మొదటిది ఉత్పన్న ఏకాదశి, రెండవది అమాలకి ఏకాదశి. ఈ మాసంలో విష్ణుమూర్తిని గోవిందునిగా కీర్తిస్తూ ఉంటాము. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు చైత్రమాసం. మొదటిది పాప విమోచని ఏకాదశి, రెండవది కామద ఏకాదశి. ఈ మాసంలో విష్ణుమూర్తిని విష్ణుమూర్తిగానే ఆరాధిస్తాము. చైత్రమాసం మొదటి మాసం అనుకుంటాము కదా, కాబట్టి విష్ణుమూర్తి నిజ రూపంలోనే ఆ రూపంలోనే మనము ఆరాధించడం జరుగుతుంది. సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు వైశాఖ మాసం ఆరంభమవుతుంది. వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి వస్తాయి. ఇక్కడ మనము విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తూ ఉంటాము. సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు జ్యేష్ఠ మాసం వస్తుంది. అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి వస్తాయి. ఈ మాసంలో విష్ణుమూర్తిని త్రివిక్రముడిగా పూజలు చేస్తాము. ఈ 24 ఏకాదశులు 12 మాసాలు కాకుండా 32 నెలలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుందనుకున్నాము కదా. ఆ అధిక మాసము ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసంలో వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏ మాసంలో విష్ణుమూర్తిని ఏ రూపంలో ఆరాధిస్తున్నామో ఆ రూపాన్ని అధిక మాసంలో అధికంగా ఆరాధిస్తూ ఉంటాము. మరి ఈ అధిక మాసంలో వచ్చే మొదటి ఏకాదశి పరమ ఏకాదశి లేకపోతే శుద్ధ ఏకాదశి అని పిలుస్తాము. రెండవ ఏకాదశి పద్మిని ఏకాదశి అంటాము, లేకపోతే విశుద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏ నెలలో అధిక మాసం వస్తే, ఏ మాసంలో అధిక మాసం వస్తే ఆ రూపంలో విష్ణుమూర్తిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాగా మనము 12 మాసాలలో 12 రాసులలో వచ్చే ఏకాదశుల విశిష్టతని ఏ ఏకాదశి ముందు ఆ ఏకాదశి విశిష్టత తెలుసుకుంటూ ఉందాము. శుక్లపక్షము, కృష్ణపక్షము 2 ఏకాదశులు కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. Hope to meet all of you in another post. Thank you so much. Jai Hind. Jai Srimanarayana.